కొమ్మినేని అరెస్ట్ తదనంతర పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజధాని అమరావతి మహిళలపై కించపరుస్తూ వారి పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి సాక్షి ఛానల్ విలేకరి కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణరాజు మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురిపైన కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని జర్నలిస్ట్ అసోసియేషన్ ఇంట్లో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా రాజధాని ప్రాంతానికి తుళ్లూరు రైల్వే స్టేషన్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అతన్ని తుళ్లూరు ప్రాంతంలో కొంచెం ప్రశ్న కొంచెం అక్కడ ఉధృత వాతావరణం అదేవిధంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వెలువెత్తుతున్న నేపథ్యంలో అక్కడ కాకుండా గుంటూరు నల్లపాటి స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు సమాయత్తమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు పోలీసులు కావచ్చు అటు ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు పట్ల పెద్ద ఎత్తున అంటే ఎవరికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు. అంటే ఈ ఘటన అనేది అనుచిత వ్యాఖ్యల ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు తెరతీయటం అటు ఉత్తరాంధ్ర రాయలసీమ అటు రాజధాని ప్రాంతంలో అన్ని చోట్ల కూడా అటు మహిళలు పౌర సంఘాలు రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు ఆందోళన చేయటం అదేవిధంగా ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఇద్దరు వీళ్ళే కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సాక్షి యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో అటు పోలీసులు అయితే పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని అటు కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఏ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళాలి అదేవిధంగా అతనికి ఎక్కడ అంటే దానికి అరెస్ట్కి అదేవిధంగా కోర్టులో హాజరుపరిచే క్రమంలో పాటించాల్సిన నిబంధనలకు అనుగుణంగా అన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేస్తూనే ఇటు మీడియాకి ఎలాంటి సమాచారం ఇక్కడ గోప్యత పాటిస్తున్నారు. దీనివల్ల ఎటువంటి అల్లర్లు అదేవిధంగా ఎలాంటి ఆందోళనలు చేసే అవకాశం ఉండకపోవచ్చు అని పోలీసులు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అరెస్టు పట్ల అయితే కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కృష్ణరాజు వీటిని ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యం పైన అయితే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకోవాలని వీటి మీద కఠిన ఆంక్షలు విధించి వాటి ప్రసారాన్ని అడ్డుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక విష సంస్కృతి అనేది అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని, లేని పక్షంలో రానున్న కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు కావచ్చు లేదా ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువయ్యే అవకాశం ఉందని రాష్ట్ర రాజధాని యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటు పౌర సంఘాలు కావచ్చు మా రాజధాని మహిళలు కావచ్చు ఇటు సామాన్యులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశమైనటువంటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే తగు జాగ్రత్తలు ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. అందుకోసమే చెప్పి ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు అదుపులో తీసుకున్న పోలీసులు ఇప్పటికి కూడా ఎక్కడ ఉంచారు, ఏ స్టేషన్లో హాజరుపరుస్తారు, ఏ కోర్టులో మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారా లేక గుంటూరు కోర్టులో హాజరుపరుస్తారనే విషయం కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటు కొమ్మినేని శ్రీనివాసరావునే కాదు అటు కృష్ణరాజుని అదేవిధంగా సాక్షి టీవీ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన అదేవిధంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. అందుకు అనుగుణంగానే చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి అటు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ కూడా వీళ్ళ ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేస్తాము, సాక్షి ఛానల్ని ప్రసారాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు అదేవిధంగా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన నిబంధనలు సెక్షన్లు విధించి వాటి కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.